వైజాగ్ తాజ్మహల్ అంటే అందరికీ తెలుసు. బీచ్ రోడ్లో భీములకు వెళ్ళే దారిలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. అయితే దాని యొక్క చరిత్ర ఏంటి, ప్రేమకు చిహ్నంగా కట్టిన ఈ తాజ్మహల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తన భార్య ప్రేమకు గుర్తుగా షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ గురించి అందరికీ తెలుసు. కానీ ఇంచుమించు అదే నేపథ్యం ఉన్న ప్రేమ కథ మన తెలుగు నేలపై కూడా జరిగింది. ఆగ్రాలోని యమునా నది తీరాన తాజ్మహల్ ఉంటే, విశాఖపట్నం సాగర్ తీరాన మరో తాజ్మహల్ ఉంది. తన భార్య ముంతాజ్ గుర్తుగా షాజహాన్ తాజ్మహల్ నిర్మిస్తే దాన్ని ఆదర్శంగా తీసుకున్న కుర్పం రాజా వీరభద్ర బహదూర్ తన భార్య గుర్తుగా మినీ తాజ్మహల్ నిర్మించారు. ఈ కట్టడాలు ప్రేమకు చిహ్నాలే. విశాఖ సాగర్ తీరం వడా పార్క్ నుండి భీములకు వెళ్లే దారిలో పెదవాల్తేరు సెంటర్లో ఈ నిర్మాణ శైలి కనిపిస్తుంది. కుర్పం జమీందారు రాజా వీరభద్ర బహదూర్ రాజా తన భార్య మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం ఈ కట్టడం నిర్మించారు. అనకాపల్లి జమీందారు నారాయణ గజపతిరావు రెండో కుమార్తె రాణి లక్ష్మి నరసాయమ్మ మహాదేవి కుర్పం జమీందారు రాజా వైరిచర్ల వీరభద్ర బహదూర్కి 1995లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన 7 ఏళ్ల తర్వాత ఆమె హఠాత్తుగా మరణించారు. ఆమె చూపిన ప్రేమ వాత్సల్యాన్ని రాజావారు మచ్చలేకపోయారు. రాజా వీరభద్ర బహదూర్ చాలా రోజులు కోటకే పరిమితమై నిత్యం ఆమె ఆలోచనతోనే గడిపేవారు. మహాదేవి విగ్రహాన్ని ప్రముఖ చిత్రకారుడు రవివర్మతో గీయించి ఆ మందిరంలో పెట్టాడు. భార్యపై ఎనలేని ప్రేమతో రాజావారు నిర్మించిన కట్టడాన్ని స్థానికులంతా వైజాగ్ తాజ్మహల్ అని పిలుచుకుంటారు. ఈ ప్రేమ మందిరంలో 2.5 అడుగులు ఎత్తున్న రాణి విగ్రహం కూడా ఉండేది. రాజావారు ఆ విగ్రహం వద్దే ఎక్కువగా గడిపేవారు. చివరకు ఆయన కూడా 40 ఏళ్ల వయసులో ఆమె జ్ఞాపకాలను తలుచుకుంటూ ప్రాణాలు విడిచారు. అయితే రాణివారి విగ్రహం కింద నిధులు ఉన్నాయేమో అని కొందరు దొండగలు 30 ఏళ్ల కిందటే ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోయారని చరిత్రకారులు చెబుతున్నారు. సినిమా సీరియల్స్ షూటింగ్లకు సందడిగా ఉండే ఈ తాజ్మహల్ ఇప్పుడు నిర్మానుష్యంగా తయారైంది.